వాక్యంలోనికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి గతించిన వారం దినాల నుంచి మనం చూసినట్లయితే వరదలు ఆంధ్ర తెలంగాణ మొత్తము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్లు వరదలు వచ్చి నానా ఇబ్బందులు పడ్డారు. ఇళ్ళలోకి వెళ్ళిపోయాయి. మరి ఒక్కొక్కరికి ముఖాలలో అంటే ఇంతవరకు వాటర్ వచ్చి ఇళ్ళలోకి వెళ్ళిపోయి ఇళ్ళల్లో సామాన్లన్నీ తడిచిపోయి చాలా కష్టాలు మనం టీవీలో చూస్తున్నాము. అక్కడక్కడ ఆహార పొట్లాలు మరి వాటి నుంచి వేస్తుంటే, హెలికాప్టర్ నుంచి ఆహార పొట్లాలు వేస్తుంటే వాటిని ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరు గుంజుకొని పొట్లాడుతున్నట్లుగా వాటిని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆ పొట్లాలు వాటర్లో అది బురదలో పడ్డా కానీ బురదలో నుండి తీసుకొని ఆ విధంగా పరిగెత్తున్నట్లుగా ఎంత భయంకరమైన స్థితి ఒకసారి ఆలోచించుకోరు. దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క మరి దేవుడు తలుచుకుంటే ధనవంతులని కాదు, బీదవాళ్ళని కాదు, ఎవరైనా సరే ప్రాబ్లం పడవలసిందే. చూడండి, 1,00,000 రూపాయలు నా దగ్గర ఉన్నా తినలేని పరిస్థితి. 1,00,000 రూపాయలు ఉన్నా అక్కడి ప్రాంతంలో కొంతమంది తినలేని పరిస్థితి. 1,00,000 రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఆర్డర్ చేసి తెప్పించుకుందామన్నా ఫోన్లో స్విచ్ ఆఫ్ కావడము, తెచ్చేవాడు లేక అంత నీటి మడుగుల చేత మునిగిపోవడము, ఇట్లాంటివి అన్నీ మనం చూస్తూ ఉన్నాం. విపరీతంగా మరి విపత్తు కలగడము భయంకరం. దేవునికి స్తోత్రం. అదిగిన చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క రాష్ట్రాన్ని ఆ విధంగా అతులకుతులం చేస్తూ వస్తుంది పరిస్థితులు. మనము ఎక్కడెక్కడ ఇప్పటివరకు జరిగింది, ఎక్కడెక్కడ భానుగారు ఇప్పటివరకు కేరళ జరిగింది, ఇంకా చెప్పండి. విజయవాడ ప్లస్ ఇక్కడ అస్సాం, ఇలా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కసారి ఈ విధంగా నీటిలో మునిగిపోవడము, విపత్తు ఈ విధంగా సంభవించడము, ఈ విధంగా జరగడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, ఎక్కడైతే దేవుడు తలుచుకుంటే ఎంత డబ్బున్న వాళ్ళైనా, ఎంత ధనవంతులైనా, ఎవరైనా తప్పించుకోలేరు, విపత్తును తట్టుకోలేరు. సో దేవునికి స్తోత్రములు. ఇక్కడ ఒక వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, కీర్తన 118 దావీదు కీర్తన 118వ దావీదు కీర్తన 17వ వచనము 18వ వచనం ఒకసారి చూద్దాం. నేను చావను, కీర్తనకారుడు అంటున్నాడు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆమేన్. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఇంకోసారి హల్లెలూయా. మనం ఇక్కడ హ్యాపీగా ఉన్నాం, అంతా బాగున్నాం అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అనేక వ్యాధులు, మరి రకరకాలైన కష్టాలు, సమస్యలు మనుషులకు వస్తున్నప్పటికీ కీర్తనకారునికి ఆ విధంగా సమస్యలు వచ్చాయి. ఆయన అంటున్నాడు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. కఠినముగా దేవుడు నన్ను శిక్షించినప్పటికీ తన కృప వలన, తన ప్రేమ వలన నన్ను మరణమునకు అప్పగించలేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రములు. ఇప్పటికీ ఆంధ్రలో మనం చూసినట్లయితే కొన్ని శవాలు గిన కనబడుతున్నాయట. శవాలు మరి ఒక్కొక్క ఇంట్లో వారం దినాలు 4-5 దినాలు ఆహారం లేక వాళ్ళు ఎట్లున్నారు, పాలు లేక పిల్లలకు, చిన్నపిల్లలకి ఇవి లేక ఏ విధంగా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. బ్రతికి ఉన్నారు చాలామంది అంటే అది దేవుని యొక్క కృపయే. దేవుని స్తోత్రం. దేవుని కృప లేకుండా ఏ మానవుడు బ్రతకడానికి అవకాశం లేదు. దేవునికి స్తోత్రంలో ఇంత విపత్తు సంభవిస్తున్నాయి అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా విపత్తు సంభవిస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని రాకడ అతి సమీపంలో ఉందని మనం గమనించాలి. దేవుని స్తోత్రం. ఒకసారి మరి నహూము గ్రంథం ఒకసారి తీయండి. దేవుని స్తోత్రములు. నహూము గ్రంథం 1వ అధ్యాయం
1వ వచనం నుంచి చదువుదాం. దేవుని స్తోత్రం. నిన్వేను గూర్చిన దేవోక్తి, ఎల్కోషు వాడుగు నహోమునకు కలిగిన దర్శన వివరించిన గ్రంథం. దర్శనమును వివరించే గ్రంథం అంట. చూడండి దేవుని స్తోత్రం. చదవండి అక్కడికి వెళ్ళి 2వ వచనం కాదు. యెహోవా రోషము గలవాడై ప్రతీకారం చేయువాడు. దేవుడు రోషము కలిగిన వాడు, ప్రతీకారం చేస్తాడు. దేవుడు ప్రేమామయుడే కాదు, దేవుడు ఎంత చెప్పినా వినని వానిని హఠాత్తుగా మరణమవుతాడని దేవుని లేఖనములో ఉంది. ఎంత చెప్పినా కానీ వినని వాడు హఠాత్తుగా మరణమవుతాడని ఉంది. దేవుడు ఎంత చెప్పాలో అంత చెప్తాడు. మానవ జీవితము, మానవులు మరి దేవుడు చెప్పే మాటకు విధేయత చూపించకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఈ పరిస్థితులు ఈ విధంగా మారడానికి కారణం మరి ఏదైతే దేవుడు చెప్పాడో అది చేయకుండా ఏదైతే దేవుడు చెప్పలేడో దాన్ని చేస్తూ ఉన్నారు. పరిస్థితులు, పరిసరాలు, వృక్షములు, మరి చెరువులు, కుంటలు ఇవన్నీ మనం వింటున్నాం. ఇవి ఎక్కడ ఉండాలనో, ఏ విధంగా ఉండాలనో ఆ విధంగానే ఉండాలి. వీటన్నింటిని ఆక్యుపై చేసి వీటన్నింటిని వారి ఇష్టానుసారంగా మరి ఈ దాన్ని చేయడం వలన విపత్తు ఒక్కొక్కసారి మరి ఈ విధంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. విపత్తు వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. మానవులు చేసే అక్రమ క్రియలను బట్టి, అక్రమ కార్యములను బట్టి ఈ విపత్తులు జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతవరకు మానవులు గ్రహించగలుగుతున్నారు ఇప్పుడిప్పుడే. అయితే దేవునికి స్తోత్రములు. ఇక్కడేమంటున్నాడంటే యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. మానవుడు ఇప్పుడు మరి చూడండి, మానవులను మనం చూద్దాము. హైడ్రా అని వచ్చింది, అన్ని చెరువు కుంటలు వాటి మీద కట్టిన వాటిని అన్నిటిని కూలగొడుతుంది. అయితే ఇది మానవ విపత్తు. ఈ లోకపులో పరిపాలన చేస్తున్న మంత్రులు, ముఖ్యమంత్రులు వాటిని గ్రహించగలిగారు, గ్రహించి ఈ విధంగా చేస్తున్నారు. అట్లాగే మానవులు చేసే పొరపాట్లను దేవుడిగిన గ్రహిస్తాడు. కేవలము మానవులు మాత్రమే, అధికారులు మాత్రమే గ్రహించడమే కాదు, దేవుడిగిన గ్రహిస్తాడు, దేవుడిగిన వాటిని చూస్తాడు. ఇప్పుడు మరి ప్రభుత్వం ఊరుకుంటుందా? కూల్చేస్తుంది అన్నిటినీ. ఏదైతే అక్రమంగా ఉందో దాని అన్నిటిని కూల్చేస్తుంది. అలాగే అక్రమంగా ఉండేదానిని దేవుడు కూడా కూల్స్తాడు. అది మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం. అయితే దేవుడు రోషము కలిగిన వాడు, రోషము కలిగిన వాడు. ఇంకేమంటున్నాడు? ప్రతీకారం చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును, కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము కలిగిన వాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. తప్పు చేసిన వాడిని తప్పే అంటాడు, నిర్దోషులుగా ఎంచడు. దేవుడు ప్రతిదానిని ఈ విధంగా నిర్దోషులుగా, పాపం చేసిన వాడిని పాపం చేసిన వాడిని పాపాత్మునిగానే చూస్తాడు. అంటే వారి పాపం నుండి విడుదల పొందడానికి అనేక ఆస్కారాలు కల్పిస్తాడు, బోధిస్తాడు. మనం వింటున్నట్లుగానే అనేక టీవీలలో, రేడియోలలో వార్తలు వస్తూనే ఉన్నాయి. దేవుని వాక్యం వెదజల్లబడుతూనే ఉన్నది. అయినా వినకుండా ఆ విధంగానే మొండిగానే నడుచుకుంటే దేవుడు అంటున్నాడు. ఇక్కడ చూసినట్టయితే దీర్ఘశాంతుడు. ఎంతవరకు దీర్ఘశాంతం చూపించాలో, ఎవరిని ఎంతవరకు మరి వాళ్ళకి చెప్పాలో చెప్తాడు. దీర్ఘశాంతుడే దేవుడు, ప్రేమామయుడే. ఆయనను ప్రేమను అలుసుగా తీసుకొని, ఆయన దీర్ఘశాంతాన్ని అలుసుగా తీసుకొని మనం ఆ విధంగానే మొండిగానే చేసుకుంటా వెళ్ళిపోతే ఏమంటాడంటే యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చువాడు. యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. మేఘములలో నుండి వర్షం కురుస్తుంది కదా, మేఘములు దేవునికి పాదధూళిగా ఉన్నాయంట. మనం మేఘములలో నుండి వర్షం రాకుంటే మానవుడు జీవించలేడు.
నీళ్లు లేకుంటే మానవుడు జీవించలేడు. కానీ దేవుడు నిజంగా ఆయన పాదధూళి లాంటివంట, మేఘములు ఆయనకు పాదధూళిగానున్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆయన ఒకవేళ తలుసుకుంటే సముద్రాన్ని గద్దిస్తే ఆరిపోతుంది. సముద్రాన్ని గద్దిస్తే తుఫాను ఆగిపోయింది. అంతేకాదు సముద్రము ఆరిపోతుందంట, నిండిన నేలగా మారిపోతుందంట. మనం చూసాం కదా, ఐగుప్తు దేశంలో నుండి మరి ఇజ్రాయేలీలు వస్తున్నప్పుడు వారికి దారి ఇవ్వడానికి మరి సముద్రము ఆరిన నేలను, సముద్రం మధ్యలో ఆరిన నేలను నడిచారు. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు తలుసుకుంటే ఏదంటే అది చేయగలడు. అయితే దేవునికి స్తోత్రములు. మరి తుఫాన్లోను సుడిగాలంలోను వచ్చువాడు, మేఘములు ఆయన పాదధూళిగా ఉన్నవి, ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. అలాగినా చేస్తాడు, సముద్రాన్ని గద్దించి ఆరిపోలాగినా చేస్తాడు. మానవులకు నీళ్లు దొరకకుండా చేయగలిగిన శక్తి ఆయనకుంది. నువ్వు ఎన్ని మీటర్ల లోపలికి బోరేసినా నీళ్లు రాని పరిస్థితి దిగిన అలాంటి దిగిన ఉంటుందా, అలాంటి దిగిన చేయగలడు. సముద్రంలో ఒక బొట్టు నీళ్లు లేకుండా చేయగలడు. సముద్రాలే కాదు, చిన్న చిన్న గుంటలన్నీ మరి పొంగి పొరలేలాగినగినే చేయగలడు. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు అంత శక్తిమంతుడు. దేవుని యొక్క శక్తిని గ్రహించలేక మానవులు మరి వాళ్ళ సొంత తెలివితో సొంత జ్ఞానంతో ముందుకెళ్తున్నారు. నోహావుతో దేవుడు మాట్లాడాడు, నోహావు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురవబోతుంది, కాబట్టి ఓడను తయారు చేసుకో అన్నాడు. ఓడను తయారు చేసేటప్పుడు అనేక మంది కార్పెంటర్స్ వచ్చారు, అనేక మంది లేబర్స్ వచ్చారు, అక్కడ పనిచేసేవారు వచ్చారు, రకరకాల మనుషులు, ఆల్మోస్ట్గా చాలామంది ఓడను తయారు చేస్తున్నారు. ఓడను తయారు చేసే వాళ్ళకు ప్రతిదినము వాళ్ళు ఈ ఓడను ఎందుకు తయారు చేస్తున్నాడు ఈ నోహావు, ఈ ముసలాయనకి ఏమైంది, ఇట్లా ఇంత ఖర్చు పెడుతున్నాడు, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు, ఈ ఓడను తయారు చేస్తున్నాడు ఏంటిదని అడిగినప్పుడల్లా నోహావు చెప్తూ వచ్చాడు. ఇంకా 40 దినాలు అయితే ప్రచండమైన వర్షం రాబోతుంది, కాబట్టి ఆ వర్షానికి తట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు, కాబట్టి దానిలో నీళ్ళపైన తేలడానికి ఓడ అవసరము, కాబట్టి మీరు ఓడలోనికి ప్రవేశించడానికి సిద్ధపడండి, నీతిగా న్యాయంగా యథార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి, దేవుని ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి నడుచుకోండి అని నోహావు ప్రకటిస్తూనే పోయాడు. ఎన్ని దినాలైతే ఓడ తయారై చేస్తూ ఉన్నారో అన్ని దినాలు ప్రకటిస్తూనే ఉన్నాడు నోహావు. కానీ ఎవరైనా చెవును పెట్టినరా? ఎవరు చెవున పెట్టలేరు. ముసలైనకి ఏదో వచ్చింది, వర్షం అంట వర్షం. అప్పుడు ఏమొచ్చేదంటే, అప్పుడు ఎట్లా ఉండేదంటే నీళ్ళు భూమిలో నుండి పైకి లేచి మొక్కలకు ఆధారం కలిగించేది, మొక్కలు పెరిగేలాగానే చేసేది. వర్షం అనేది నోహావు కంటే ముందు వర్షం అనేది లేదు. కానీ దేవుడు చెప్పాడు, నోహావు వర్షం రాబోతుంది, కాబట్టి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురవబోతుంది, కాబట్టి సిద్ధం చేసుకో అన్నాడు. 40 దినాలు 40 రాత్రులు. మొన్న వచ్చింది ఎన్ని రాత్రులు ఎన్ని దినాలు? మొన్న వర్షం వచ్చింది 1 వారం దినాలు, 7 దినాలు అనుకుందాం. అడిగిన రాత్రి కురిస్తే పొద్దున్న లేదు, పొద్దున్న కురిస్తే రాత్రి లేదు. అట్లా గుడిచినందుకే గింతగనము ఇండ్లు మరి నదులు పొంగడము, ఇండ్లు చెరువులు అన్నీ పొంగి ఈ విధంగా ఇళ్ళకి వెళ్ళినాయి. అప్పుడు ఎంత ఘోరంగా కావచ్చు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు బాగా చెప్పారు కదా, ఏమని జ్ఞానం అనేది ఆలోచన ఉండాలా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏ విధంగా అయి ఉండొచ్చు జనాలు ఒక్కసారి ఆలోచిద్దాం. ఇప్పుడు వారం దినాలు కుడిచిన దానికే గింత అల్లకొల్లారం అయితే అప్పుడు ఏ విధంగా, ఎక్కడ చెట్టు తట్టుకున్నవాడు అక్కడనే చనిపోయాడు, ఎక్కడెక్కడ పశువులు మనుషులు అందరు చనిపోయారు ఆ సమయంలో. దేవుని స్తోత్రం. దేవుని ఉగ్రత తట్టుకునేవారు ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం. అగ్ని కానీ నీళ్లు కానీ, అగ్ని నీళ్ళు వీటికి తట్టుకునేవారు ఎవరు ఉండరు. దేవుడు అగ్ని అయి ఉన్నాడు, అగ్నిలో నుండి మాట్లాడగలుగుతాడు.
దేవుడు మేఘములలో నుండిగిన మాట్లాడగలుగుతాడు. మేఘములు ఆయన పాద ధూళిగా ఉన్నాయని చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు. ఇంకేమంటున్నాడు చూడండి దేవుని స్తోత్రం. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును, బాషునును కర్మేలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఎదుట భూమి కంపించును. లోకము అందరి నివాసులందరూ వణుకుతారంట. కొండలు గుట్టలు ఇవన్నీ కంపిస్తాయంట. దేవుడు తలుచుకుంటే భూమే కంపిస్తుంది, భూకంపం వస్తుంది కదా. దేవునికి అడ్డంటూ ఏం లేదండి. దేవుని స్తోత్రం. ఏదైనా చేయగలడు దేవుడు. సో అందుకే అంటున్నాడు ఆయన, కీర్తనకారుడు అంటున్నాడు. మరి మనము వాక్యములో మనము బాగా గమనించినట్టయితే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, కీర్తనకారుడు నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేడు. కఠినముగా శిక్షించను. దేవుడు శిక్షిస్తాడు. కొన్నిసార్లు మనలను కూడా దేవుడు శిక్షిస్తాడు. వాక్యం వినుకుంటా మొండి శాతాలుగా వెళితే, వాక్యం వినుకుంటా కూడా మరి వాక్యానికి విరోధంగా జీవిస్తే, వాక్యం వినుకుంటా కూడా దేవుని సన్నిధి సండే ఆదివారము దేవుని దినము దేవునికి ఇవ్వాలని తెలిసి కూడా, దేవుణ్ణి ప్రార్థన చేయాలని తెలిసి కూడా, వాక్యం చదవాలని తెలిసి కూడా, సత్యము వాక్యములో ఉన్న సత్యము ఉన్నట్లుగా తెలుసు పాటించాలని తెలిసి కూడా కలిపి చెరిపే బోధలను వినకూడదు, కలిపి చెరిపే బోధలు బోధించకూడదని చెప్పినప్పటికీ ఆ విధంగా చేస్తే అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తాడట. కాబట్టి దేవుని స్తోత్రములు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. కరోనా సమయంలో దేవునికి స్తోత్రములు, అనేక మంది మనల్ని ఎందుకు బ్రతికించాడు దేవుడు? మనం ఇంకా సజీవులుగా ఎందుకున్నాం? ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో ఇంకేదో నేర్చుకోవాల్సి ఉంది, ఇంకా ఏదో నువ్వు చేయవలసి ఉంది, ఇంకా నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. ఇంకా మనము మరి దేవా నన్ను బ్రతికించినందుకు నీకు స్తోత్రమని దేవుణ్ణి ఆరాధించవలసి ఉంది. సో అందుకే దేవుడు మనలను ఏం చేస్తున్నాడంటే, మరి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు నన్ను మరణమునకు అప్పగించలేదు. ఇప్పుడు కూడా వరదలు వచ్చి అనేక మంది చనిపోయారు. ఇప్పుడు కూడా మనలను సజీవ లెక్కలో ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ఏదో వ్యర్థంగా మన ఇష్టానుసారంగా జీవించాలని కాదు, దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఇష్టానుసారంగా, దేవుని యొక్క మరి వాక్యానుసారంగా జీవించాలని దేవుడు మనలను కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి కీర్తన 6, కీర్తన గ్రంథం 6:5 వచనం చూద్దాం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞానము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? ఇక్కడ అంటున్నాడు మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞానము లేదు. ఎవరికి లేదంట దేవుని గూర్చిన జ్ఞానము? మరణమైన వారికి దేవుని గూర్చిన జ్ఞానం లేదంట. చనిపోయిన వాడు ఏమైనా దేవుని గురించి జ్ఞాపకం చేసుకుంటాడా? చనిపోయిన వాడు సండే చర్చికి వస్తాడా? చనిపోయిన వాడు వాక్యం చదువుతాడా? చనిపోయిన వాడు ప్రార్థన చేస్తాడా? చేయడు. దేవుని స్తోత్రం. సండే అనేది తెలియదు చనిపోయిన వానికి. చర్చికి రాని వాళ్ళందరికీ ఇలాంటి వారే. ఎలాంటి వారంటే మరి ఆయన మరణం, ఆత్మీయ మరణం చెందిన వాళ్ళు. సండే దేవుని దినము దేవునికి ఇవ్వాలన్న ఆలోచన లేకపోతే, చూడండి దేవుని స్తోత్రం, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. ఈరోజు ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, దేవుని దినం ఇది దేవునికి ఇవ్వాలి అన్న జ్ఞాపకము లేదు. ఎవరికి లేదు? మరణమైన వారికి. ఎవరైతే మరణించారో వారికి లేదు.
మరణమైన వారు దేవుని సన్నిధికి రారు. ఏ విధంగా సార్? మరణమైన వారు అంటారు, లోకంలో ఉన్నారు కదా అంటే, మీరు పండు తిని దినమున నిశ్చయముగా చచ్చెదరు. చచ్చిండ్రా? మెలకనే ఉన్నారు, కానీ వారు దేవునికి స్తోత్రములు, దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చిన ఆలోచన వారికి లేదు. కాబట్టి ఆదివారము, సండే, దేవుని దినము ఎంత ఏమున్నా దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రంలో పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? పాతాళ లోకములో అక్కడ కేకలు, బొబ్బలు, మరి కీకలే వినబడతాయి. అక్కడ చనిపోతున్నా, నా రక్షించండి, అది ఇది, అబ్బో ఈడ బొబ్బ, ఈడ బొబ్బ, ఈడ కాల్చుతుంది, ఇవే పాతాళంలో వినబడేటి ఇవే. ఈ రోజుల్లో ఇళ్ళల్లో కూర్చొని ఏం మాట్లాడితే ఏముంటుందంటే, వాళ్ళతో వీళ్ళు కొట్లాడుకోవడం, లేకుంటే టీవీలో ఉన్న గొడవలు చూడడం, ఇది అది చేయడం, వీళ్ళు వాళ్ళు ఇవే. అందుకే అంటారు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? చూడండి, కీర్తన 9 గిన చూద్దాం, 9:17 వచనం చూద్దాం. కీర్తన 9:17 వచనం. దుష్టులను దేవుని మరచు జనులందరూ దిగిపోదురు. దుష్టులను దేవుని మరిచే జనులందరూ పాతాళ లోకానికి దిగిపోతారంట. దుష్టులు, ఎంత చెప్పినా వినని వారిని దుష్టులు అంటారు. దుష్టులు ఇంకేమంటారు? దేవుని మరచు జనులు, దేవుని మర్చిపోయి ఇండ్లలో కూర్చున్న వాళ్ళు. ఇంకెవరు అంటారు? దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళ లోకములోకి దిగిపోదురు. పాతాళ లోకము అపరిమితముగా నోరు తెరిచిందంట. ఎంతమంది వస్తే అంతమందిని మింగడానికి రెడీ ఉందంట పాతాళ లోకము. పాతాళ లోకమును ఎవరిని పట్టుకుంటుందంటే, పాపం చేసిన వారిని పాతాళ లోకము పట్టుకుంటుందని బైబిల్లో ఉంది. పాపం చేసిన వారిని, ఆజ్ఞ అతిక్రమమే పాపము. సండే దేవుని దినము దేవునికి ఇవ్వాలి, ఇది ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, ఇది పాపం చేసినట్లే. అపరిమితంగా నోరు తెరిచిందంట. అది అంటే ఎంతమంది వస్తే అంతమందిని మింగడానికి రెడీ ఉందంట పాతాళం. పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు సావదు. మహా ఘోరమైన నరకం అది. కాబట్టి ఈ దినములలో మానవులు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, మందిరాలలోకి వస్తున్నా దేవుని ఆజ్ఞలు కట్టడాలు అనుసరించక వాళ్ళు అదే రూట్లో ఉంటున్నారు. మరి సత్యం తెలియని వాళ్ళు అదే రూట్లో ఉంటున్నారు. ఇవి మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. అనేక అపాయముల నుండి, ప్రాణాపాయముల నుండి దేవుడు మనల్ని రక్షించి కాపాడి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం నుంచి చూద్దాం. సజీవులు సజీవులే కదా, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఎవరయ్యా దేవుని స్తుతించేవారంటే, సజీవులు, బ్రతికి ఉన్నవాళ్ళు. బ్రతికి ఉన్న వాళ్ళే దేవుని సన్నిధికి వస్తారు. బ్రతికి ఉన్న వాళ్ళే దేవుని స్తుతిస్తారు. బ్రతికి ఉన్న వాళ్ళే దేవుని మహిమపరుస్తారు. అందుకే అంటాడు, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు కీర్తన యెషయాలో. దేవుని స్తోత్రం. ఇంకేమంటాడు? తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో ఏమంటున్నాడు? మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయిద్దాము. దేవుని మందిరములో చప్పట్లు కొడదాం, దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం, పాటలు పాడదాం. ప్రభు సన్నిధిలో స్థిరంగా మనం ఆ విధంగా ఉందాం. ఎంతకాలం అంట? జీవిత దినములన్నీ. ఎంతకాలము దేవుణ్ణి ప్రార్థించాలి అంట? ఆదివారం ఒక్కరోజే కాదు, మరి అక్కడ ఏమంటాడు? మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములు
స్తుతి వాయిద్యములు వాయించదము అంటాడు దేవుని స్తోత్రం. ఓకే, దేవుని స్తోత్రములు. కీర్తన 16 చూద్దాం. దేవుని స్తోత్రం కీర్తన 16 తొందర ముగిస్తాను. కీర్తన 16 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇక్కడ ఏమంటారు చూడండి, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. దేవుడు ఏం చేస్తాడు అంటే మనకు జీవ మార్గం ఏది, మరణ మార్గం ఏది దేవుడు తెలియజేస్తాడు. మందిరంలోకి వస్తే మనం ఇక్కడ వాక్యం ద్వారా మంచేది చెడేది గ్రహిస్తాం. ఏది పరలోక రాజ్యానికి చేరుస్తుంది, ఎక్కడ నరకానికి చేరుస్తుంది అనేది ఇక్కడ చూస్తాం. ఏ దారిలో మనం వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళకూడదు, దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఎలా మహిమపరచాలి, ఎలా ఘనపరచాలి అనేది మందిరములో, దేవుని మందిరములో చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. మనము ఆ యొక్క శోధనలో నరకములో శోధనలో ప్రవేశించకుండా మనలను మనం ఏ విధంగా తప్పించుకోవాలి అనే విషయాన్ని దేవునికి స్తోత్రములు మనకు తెలియజేస్తాడు ఇక్కడ దేవుని స్తోత్రం. అందుకే అంటాడు, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గము, జీవించే మార్గం ఏదో దేవుడు మనకు తెలియజేస్తాడట. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఏం చెప్పాను కుడి చేయి అంటే? చెప్పండి, మీకు చాలాసార్లు చెప్పాను. కుడి చేయి అంటే ఏం చెప్పాను? కుడి చేయిలో యేసు ప్రభు. వెరీ గుడ్, దేవుని స్తోత్రం. కుడి ప్రక్కన ఉంది యేసు ప్రభు. దక్షిణ హస్తము అంటాడు. దక్షిణ హస్తము అంటే అనగా కుడి చేయి. కుడి చేయి ఎవరిని చూపిస్తుందంటే యేసు ప్రభును చూపిస్తుంది. ఇక్కడ ఏమంటాడు అంటే దేవుని స్తోత్రములు, నీ సన్నిధిని నీ సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములున్నవి. యేసులో మనకు సుఖముంది, లోకములో లేదు. లోకములో కష్టాలు, సమస్యలు, ఇరుకులు ఇవన్నీ ఉన్నాయి. కానీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనకు సుఖముంది. సుఖమైన స్థలానికి రమ్మంటే మేము రాము, మేము ఎక్కడో వెళ్తాము, కష్టాలలో పడతామనే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇంకేమంటాడు? కీర్తన 42 2వ వచనం చూసినట్టయితే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అంటే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అంటే తృష్ణ అంటే ఏంది చెప్పండి? తృష్ణ అంటే ఏంది? దాన్ని తెలుగులో చెప్పు. ఆశ కలిగి ఉన్నది. నా ప్రాణము దేవుని కొరకు ఆశ కలిగి ఉందంటారు. దేవుని స్తోత్రం. దేవుని కొరకు ఎంతో ఆశ. కొరావు కుమారులు అన్నారంట, నా దేవుని యొక్క మందిర ఆవరణములను చూడవాలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అవి సొమ్మసిల్లుతున్నది అన్నారట కొరావు కుమారులు కదా. దేవుని స్తోత్రం. ఇక్కడేమంటున్నాడు? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఎవరి కొరకు? జీవము గల దేవుని కుమారుని కొరకు. ఆయన జీవాధిపతి యేసు ప్రభు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రారుడు, జీవాధిపతి. ఆయన అంటాడు, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడుదును అంటున్నారు ఇక్కడ. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తా, ఎప్పుడు కనబడతాను అని ఒక ఆతృతత కలిగి వారు ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఆతృత పడుతున్నారు. మనము ఒక టైం అంటే ఇంకో టైం వచ్చేవాళ్ళు చాలామంది సంఘాలలో ఉన్నారు. వారికి తృష్ణ లేదు. తృష్ణ కలిగిన వాళ్ళు మరి కోరావు కుమారులు అంటున్నారు, మరి మేము మందిర ఆవరణములను చూడాలని ఆశపడుతున్నాము. ఎప్పుడు వెళ్ళాలి, నేను ఎప్పుడు మందిరానికి వెళ్ళాలని ఆశపడుతున్నారంట. ఇక్కడ చూసినట్టయితే దేవుని స్తోత్రములు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదును అని వీళ్ళు తృష్ణ కొనుచున్నారు, ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు.
రాత్రే ఆల్మోస్ట్గా సండే ఉన్నదంటే సాటర్డే రోజే అన్ని పనులు రెడీ చేసుకొని సండే టైంకు దేవుని సన్నిధికి రావడం నేర్చుకోవాలా. అది ఆశ కలిగిన ప్రాణం. దేవునికి స్తోత్రం. అయితే దేవుని స్తోత్రములు మరి నేను తొందరలో ముగిస్తాను. దేవుని స్తోత్రములు కీర్తన 84:2 చూసినట్టయితే ఇక్కడ యెహోవా మందిరావరణములు చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది అంటాడు. అక్కడ జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. చూడండి దేవుని స్తోత్రములు కీర్తనకారులు ఏ విధంగా దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు చూడాలా, ఎప్పుడు దేవుని సన్నిధిలో నేను పాటలు పాడాలా, ఎప్పుడు వాక్యం చెప్పాలా, ఎప్పుడు వాక్యం వినాలని ఈ విధంగా మరి అంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం 51:10 చూద్దాం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. దేవా నా యందు శుద్ధ హృదయము దయచేయము, కలగజేయము, మంచి హృదయాన్ని దయచేయి. ఎందుకంటే లోకంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. దేవుని ఆరాధించలేని స్థితిలో ఉన్నారు, సండే రాలేని స్థితిలో ఉన్నారు, ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారు, వాక్యం చదవలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి అలాగ నేను ఉండకుండా దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయి, మంచి హృదయము కలగజేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని అతడు ప్రార్థన చేస్తున్నాడు. 11 చూద్దాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. చూడండి దేవుని స్తోత్రములు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు దేవా. ఎప్పుడు త్రోసివేస్తాడు దేవుడు? ఎన్నిసార్లు చెప్పినా విననివాడు హఠాత్తుగా మరణమగును. ఎన్నిసార్లు చెప్పినా వాడు మరి మొండిగా ఆ విధంగానే ఉంటే, దేవుని వాక్యాన్ని చెవున పెట్టకుంటే హఠాత్తుగా వారిని దేవుడు విడిచిపెడతాడు. జీవ గ్రంథంలో నుండి నా పేరు తూడ్చివేయకు అని ప్రార్థన చేశారు భక్తులు. జీవ గ్రంథంలో రాయబడిన తర్వాత బాప్తిస్మం అంటే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని మరి ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత అతని పాపములు కడిగి వేసుకున్న తర్వాత జీవ గ్రంథములో దేవుడు పేరు రాస్తాడు. వేరొక గ్రంథం నుండి జీవ గ్రంథంలోనికి వాని పేరు మారుస్తాడు. మార్చిన తర్వాత మళ్ళీ తన ఇష్టానుసారంగా జీవిస్తే, మేము బాప్తిజం తీసుకున్నాం అయిపోయింది పరలోక రాజ్యానికి వెళ్తారని అది లేదండి. దేవుని స్తోత్రం. బాప్తిజం తీసుకున్నాక ఏ విధంగా అయితే దేవుని ఆజ్ఞలు కట్టడాలను అనుసరించి ఆయన చిత్తానుసారంగా జీవిస్తామో అప్పుడు పరలోక రాజ్యము వెళ్తాం. కానీ మన ఇష్టానుసారంగా జీవిస్తూ మనము ఏదో బాప్తిజం తీసుకుని అయిపోయింది, ఇక నా పాపాలు గడిగేయబడ్డాయి, నాది జీవగ్రంథంలో పేరెక్కింది, ఇక నేను ఎలకున్నా నడుస్తుంది అనుకోవడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే కాలేజీలో జాయిన్ అయినాం అనుకుందాం, ఒక పిల్లోని కాలేజీలో జాయిన్ చేశాం. కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత వాడు జాయిన్ అయినప్పుడు పోయిండు, మళ్ళీ పోలేడు అనుకో, నెలకోసారో 2 నెలలకోసారో వెళ్తున్నాడు అనుకో, స్కూల్లో కాలేజీలో పేరు ఉంచుతారా తీసేస్తారా? ఏం లేదు, ఉంచుతారా తీసేస్తారా? తీసేస్తారు. డుమ్మలు కొడితే అంతే సంగతి. సో అందుకే ఇక్కడికైనా దేవుడు అదే చెప్తున్నాడు. మనం ఏదో బాప్తిజం తీసుకున్నాం, మా పాపములు గడిగి అయిపోయింది, ఇక మేము పరిశుద్ధులమే అనుకోవడానికి వీలు లేదు. దేవుని ఆజ్ఞలు కట్టడాల ప్రకారంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని చిత్తాన్ని చేస్తూ ఉండాలి. అందుకే ఇక్కడ అంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవునికి మరి కలిపే అధికారం ఉంది, తీసివేసే అధికారంగా ఉంది. 12 నీ రక్షణానందము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము.
సమ్మతి గల మనస్సు సమ్మతి గల మనసును కలగజేసి నన్ను దృఢపరచుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. నేను ఎప్పుడైతే ఫస్ట్లో బాప్తిసం తీసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో, నా పాపములన్నీ ఒప్పుకొని నేను వాటిని విడిచిపెట్టి నా జీవితకాలం నీ జీవితకాలం అంతా నీ ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి నడుస్తానని అప్పుడు వాగ్దానం చేసినప్పుడు ఏ విధంగా ఉన్నానో మరలా నాకు అలాంటి మనసును దయచేయి అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము అని దేవుడు ఈ మరి కీర్తనకారుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. మనము చాలాసార్లు పడిపోయాము, చాలాసార్లు తప్పిపోయాము, చాలాసార్లు దేవుణ్ణి విడిచి తిరిగాము, చాలాసార్లు మనం ఈ విధంగా ఉంటున్నాం. అయితే మనము కూడా ఇలాంటి ప్రార్థన చేయవలసిన వారమే. మన పొరపాట్లను ఒప్పుకొని దేవుని సన్నిధికి రావాలా, దేవుని యొక్క చిత్తాన్ని చేయాలా. అప్పుడే మనము నరకం నుండి తప్పింపబడతాము. కానీ నా ఇష్టానుసారంగా నడుచుకుంటాను ప్రభువా, నువ్వు నన్ను నరకం నుండి తప్పి అంటే అది అసాధ్యము. ఈ లోకపు రాజులే, ఈ లోకపు అధికారులే, లోకాన్ని పరిపాలించే వాళ్ళే నేను నా ఇష్టం వచ్చిన దగ్గర ఇల్లు కట్టుకుంటా, నా ఇష్టం వచ్చిన దగ్గర ఉంటా అంటే వాళ్ళే ఒప్పుకోవడం లేదు. దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడండి? దేవుడు కొన్ని కండిషన్లు పెట్టాడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. వాటి ప్రకారంగా నడుచుకుంటేనే అక్కడ వస్తావు, లేకుంటే ఇక్కడ పోతావు, నరకానికి వెళ్తావు. సో ప్రభునందు ప్రియ సోదరులారా, మనం ఆలోచించాలి, దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా నడుచుకుంటూ ప్రభువులో సాగుదాం. దేవునికి స్తోత్రములు. నిజంగా కొన్నిసార్లు తెలుగు రాష్ట్రాల్లో, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, తెలుగు రాష్ట్రాల్లో కలిగిన విపత్తు చూస్తూ ఉంటే చాలా ఘోరంగా, ఆ యొక్క టీవీలలో చూస్తుంటేనే మనకి ఇంత ఘోరంగా అనిపిస్తుంది. మరి అక్కడ పరిస్థితులు ఇంకెంత భయంకరంగా ఉన్నాయో మనకు తెలియదు. వాటి కొరకు మనం ప్రార్థించవలసిన వారమైనాం. దేవునికి స్తోత్రములు. మరి కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, అనేక మంది సాయం చేస్తున్నారు, ఏదో ఒక రకంగా వారికి తోచిన సాయం చేస్తూ ఉన్నారు. ఆ విధమైన స్థితిలో ఉండడమే క్రైస్తవత్వం. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించలాగిన ప్రార్థన చేద్దాం. అట్లీస్ట్ మనం చిన్న సంఘం ఏమి ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఒకవేళ దేవుని స్తోత్రములు ప్రార్థన చేయండి వాళ్ళ కొరకు. అలా కష్టాలను జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఈ విపత్తు నుండి వారిని, కష్టాల్లో ఉన్నవారిని కష్టాలు తీర్చమని ప్రార్థన చేయండి. ఆ విధమైన స్థితిలో ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రములు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. దేవుని స్తోత్రం.